అందుకనే ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపించి మనల్ని ఆదరణకర్తగా ఉంచి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని నీ గురించి నా గురించి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు మన కోసము. మన బాధల్లో ఇది చదువుకున్నారు ఏంటంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత మనం బాధపడుతున్నప్పుడు వినండి ప్రేమ దేవుని సంగమా, కొన్నిసార్లు మన మాటల ద్వారా కన్నా మన కన్నీటిని దేవుడు అర్థం చేసుకుంటాడు. రైట్? మన బాధను దేవుడు అర్థం చేసుకుంటాడు, మన మూలుగును దేవుడు అర్థం చేసుకుంటాడు, మన శ్రమను ఆయన అర్థం చేసుకుంటాడు, మన కష్టాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మనల్ని అర్థం చేసుకుని మన కోసం ప్రార్థన చేసి మన కోసం విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకి ఈ భూలోకంలో ఎక్కడా దొరకడండి. ఇంత గొప్ప దేవుడు మనకి ఈ భూలోకంలో ఎక్కడ కూడా దొరకడు. అందుకనే చెప్తున్నాడు కదా, ఏమంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మనందరికీ